ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. కరెక్ట్ గా ఈ రోజు నుంచి వారం రోజుల్లో ఎన్నిక జరగబోతా ఉంది. కరెక్ట్ గా ఈ రోజు దినం నాడు ఈ సమయంలో పెద్ద ఎత్తున పోలింగ్ జరుగుతున్నటువంటి వాతావరణం మనం అందరం చూడబోతున్నాం. ఈ సందర్భంలో అధికార పార్టీ ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీల విషయంలో ఎక్కడ కూడా ప్రస్తావించకుండా వాటి గురించి మళ్ళీ ప్రజలను పదే పదే మోసం చేస్తూ మళ్ళీ కొత్త కొత్త మాటలు చెప్తూ ముందుకు పోతున్నటువంటి విషయాన్ని ఈ రోజు ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నేను కొన్ని విషయాలు ఏదైతే ఎన్నికల ముందు ఉద్యోగస్తుల గురించి రేవంత్ రెడ్డి గారు కొన్ని మాటలు ఇచ్చిండ్రు, ఆ మాటల గురించి నేను ఈరోజు ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నా. వాటి విషయంలో సమాధానం చెప్పాలని కూడా కోరుతున్నా. ఈరోజు మన ప్రాంతంలో ఉన్నటువంటి ఎంతో మంది ఉద్యోగులు, పోలీసు కానిస్టేబుల్ గా చేస్తున్నటువంటి వాళ్ళు కానీ, ఉద్యోగాల్లో ఉన్నటువంటి అనేక మంది ఉద్యోగులకు GO46 ద్వారా జరిగినటువంటి నష్టాన్ని కాంగ్రెస్ పార్టీ చాలా మంది GO46 ద్వారా మాకు నష్టం జరుగుతా ఉంది, దీనివల్ల మహబూబ్ నగరే పెద్ద ఎత్తున నష్టపోతా ఉంది, మహబూబ్ నగర్ జిల్లాకు చాలా పెద్ద ఎత్తున నష్టం జరుగుతా ఉంది, ఉద్యోగాల్లో ఆ ఉద్యోగ నియామకాల్లో ఈ ప్రాంతానికి తీవ్ర నష్టం జరుగుతుంది, ఎక్కువ మార్కులు వచ్చినప్పటికీ కూడా ఇక్కడ వారికి ఉద్యోగాలు రాకపోవడం, తక్కువ మార్కులు ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు రావడం, దీనివల్ల పాలమూరు జిల్లా యువత అంతా కూడా పెద్ద ఎత్తున నష్టపోతున్నటువంటి అంశాన్ని ఆ రోజు లేవదీస్తే GO46 ని రద్దు చేస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు, దీనివల్ల ముఖ్యంగా నష్టపోతున్నది మన గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి అభ్యర్థులు పెద్ద ఎత్తున నష్టపోతా ఉన్నారు. మరి ఇది రేవంత్ రెడ్డి గారికి కనిపిస్తలేదా? దీని గురించి ఎలాంటి భరోసా ఇప్పటిదాకా వాళ్ళకి కల్పించలేనటువంటి పరిస్థితిని అందరూ గుర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇమ్మీడియట్ గా ఈ GO46ను రద్దు చేసి రూరల్ లో ఉన్నటువంటి అభ్యర్థులకు అందరికీ కూడా వెంబడే న్యాయం చేసే దిశగా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా రాష్ట్రంలో దాదాపు 40,000 పైన టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. వచ్చిన వెంబడే మెగా డిఎస్ చేసి మొత్తం నింపేస్తామన్నారు, టోటల్ గా ఫుల్ఫిల్ చేస్తామని చెప్పారు. మరి ఇప్పటిదాకా కేవలం ఏదో నామమాత్రంగా కొన్ని పోస్టులు వేసి మేము ఉద్యోగాలు ఇచ్చామనేటటువంటి మాట మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు 40,000 ఉద్యోగాల మాట ఏమైంది, 40,000 టీచర్ పోస్టుల ఉద్యోగం నింపే మాట ఏమైందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. దాని గురించి మీరు జవాబు చెప్పండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా DSC పరీక్షను ఆఫ్లైన్ లో నిర్వహిస్తామని చెప్పి మళ్ళీ ఆన్లైన్ లో ఈరోజు నిర్వహిస్తా ఉన్నారు. మరి ఎందుకు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లేదని చెప్పి సందర్భాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా టెట్ అయినా DSC అయినా దరఖాస్తు చేసుకుంటే మరి ఈరోజు ఎందుకు మీరు ఫీజులు పెంచిందని చెప్పి సందర్భాన్ని నేను అడుగుతా ఉన్నా. 1000 రూపాయలు పెంచిండ్రు, మరి ఎందుకు మీరు పెంచిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు ఇవన్నింటినీ కూడా తీసేస్తాం, తక్కువ చేస్తామని చెప్పిన వాళ్ళు ఈరోజు వాళ్ళకి అందరికీ కూడా ఎందుకు భారాన్ని వాళ్ళ మీద వేస్తుందని చెప్పి ఈ సందర్భాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. వీటికి అన్నిటికీ వారు ఇచ్చిన హామీల విషయంలో ఎలాంటి జవాబు ప్రజలకు చెప్పకుండా, ఉద్యోగులకు చెప్పకుండా, నిరుద్యోగులకు చెప్పకుండా, పోలీస్ కానిస్టేబుల్ విషయంలో కూడా వాళ్ళకి రావాల్సినటువంటి PRC కానీ ఇప్పటిదానికి ఇవ్వలేదు. వాటి గురించి ఈరోజు జవాబు చెప్పకుండా, వాళ్ళకి న్యాయం చేయకుండా ఇప్పటికీ మహబూబ్ నగర్ జిల్లాకు, మహబూబ్ నగర్ పార్లమెంటుకు 7 సార్లు వచ్చిపోయింది. మహబూబ్ నగర్ పార్లమెంట్లో 7 సార్లు వారు ప్రచారం నిర్వహించిపోయినప్పుడల్లా ప్రజలకు ఏం చేస్తారో చెప్పరు కానీ DK అరుణమ్మని పర్సనల్ గా అటాక్ చేసిపోతున్నారు, వ్యక్తిగత దూషణలు చేస్తా ఉన్నారు, వ్యక్తిగతంగా మతి భ్రమించిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఒక మహిళ అనేటటువంటి స్పృహ కూడా లేకుండా ఈరోజు మహిళలకు గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటి తీరులో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు వారు వచ్చినప్పుడల్లా మీటింగ్లలో, సభలలో, పెద్ద పెద్ద సభలలో ఏర్పాటు చేసుకొని ఆ సభల్లో రావడం, వాళ్ళు ఏం మాట ఇచ్చిండ్రో ఏం చేసిండ్రో చెప్పండి అని నేను అడుగుతుంటే దానికి జవాబు చెప్పకుండా DK అరుణ మీద అవాకులు చెవాకులు మాట్లాడుకుంటూ మర్యాద లేకుండా మాట్లాడి ఈరోజు DK అరుణను ఒక అవమానం చేస్తే, DK అరుణను అవమానకరంగా మాట్లాడితే వాళ్ళ విలువ పెరుగుతుందని వాళ్ళు అనుకుంటున్నట్టున్నారు. ఈరోజు రోజు రోజుకి మీ విలువ దిగజారుతుందనేటటువంటి విషయం ఒకసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. నా రక్తం ఏ రంగు ఉందో ప్రశ్నిస్తారు వీళ్ళు. అరుణమ్మ రక్తం గురించి మాట్లాడతారు, అరుణమ్మ రక్తం కల్తీ రక్తం అని మాట్లాడతారు. అంటే కల్తీ రక్తం అంటే అర్థమేం చెప్తారా కొంచెం రేవంత్ రెడ్డి గారు? మీ పార్టీ అభ్యర్థికి మీరు ఇదే నేర్పించిండ్రా? మీ సోనియా గాంధీ మీకు ఇదే నేర్పించిందా? మహిళల గురించి ఈ విధంగానే మాట్లాడమని చెప్పిందా? కల్తీ రక్తం అనడానికి మీ ఉద్దేశం ఏంది? ఎవరిది కల్తీ రక్తము? ఎవరి గురించి మీరు మాట్లాడుతున్నారు?
ఈ రోజు ఎందుకు మీకు డీకే అరుణమ్మని చూస్తే అంత కడుపుమంట? మీరు ఏమి జిల్లాకు చేయలేదని చెప్తే మీకు వచ్చినటువంటి బాధ ఏంది? మీరు చెయ్యని మాట వాస్తవమే కదా. మీరు ఏమి చెయ్యలేదు అంటే చేయలేదని చెప్పిన, నేనేం అబద్ధం చెప్పలేదే. మీరేమైనా చేసిందని చెప్తుంటే మీరు ఏం చేయలేదు జిల్లాకి. మీరు ఏం పోరాటాలు చేయలేదు, ఎప్పుడు ఎవరి పక్షాన నిలబడలేదు, రైతుల ఎంబడి లేరు, ప్రజల ఎంబడి లేరు, నిరుద్యోగుల ఎంబడి లేరు, ఎవరి పక్షాన ఎప్పుడైనా మీరు పోరాటాలు చేయలేదు. జిల్లా అభివృద్ధిలో మీరు భాగస్వాములు కాలేదు. ఎన్నడూ జిల్లాల ప్రజల దగ్గరకు వచ్చి మీరు మమేకం కాలేదు. ప్రజల మధ్యలో మీరు ఎన్నడూ లేరు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన ఆయన ఏం చెప్తున్నాడు? కల్వకుర్తిలో ఎందుకు నిలబడలేదు అని ఒక ప్రశ్న ఇచ్చిండు ఒక విలేకరి ఒక ఇంటర్వ్యూలో, టీవీ ఇంటర్వ్యూలో. అయితే ఆయన ఏం చెప్పిండు? కల్వకుర్తిలో 2.5 ఏళ్ల నుంచి నేను ఓడిపోయిన తర్వాత ఢిల్లీకి పోయినా 2.5 ఏళ్ల నుంచి ప్రజలకు అందుబాటులో లేను, అది ధర్మం కాదని నేను నిలబడలేదు అని చెప్తున్నాడు. మరి మహబూబ్నగర్లో కూడా పోయినసారి పోటీ చేసి వెళ్ళిపోయింది కదా. 5 సంవత్సరాల వరకు తిరిగి ముఖం చూడలేదు కదా. 5 సంవత్సరాలు పాలమూరు ప్రజల దిక్కు కనీసం ఇటు పక్క కూడా మళ్ళీ చూసింది లేదు కదా. అంటే పాలమూరు ప్రజలు ఇది అంత అమాయకులుగా అనిపిస్తున్నారా మీకు? ఈ ప్రజలకి ఏమో అన్యాయం చేయొచ్చును, ఇక్కడ ఏం చేయకపోయినా వచ్చి నిలబడి అబద్ధాలు మాటలు చెప్పొచ్చు మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇక్కడనే మీ ద్వంద్వ నీతి స్పష్టమైతా ఉంది. ప్రజలకు మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు, మీ లక్ష్యం ఏంది, మీ ఉద్దేశం ఏంది, ఇక్కడనే స్పష్టంగా అర్థమవుతా ఉంది. దాని విషయంలో జవాబు చెప్పుకోలేక అరుణమ్మని నోటికి వచ్చిన మాటలు తిడుతుంటే ఇది ఎవ్వరూ హర్షించరు. నేను పాలమూరు బిడ్డల్ని ఒకటే కోరుతున్నా, మీ పాలమూరు బిడ్డని, మీ ఇంట్లో ఆడపిల్లలున్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు మాట్లాడే భాషను మీరు సమర్థిస్తున్నారా? వాళ్ళు ఏమేమి మాట్లాడినరో అవన్నీ వీడియో రూపంలో మీ ముందుకు పంపిస్తా. ఒకసారి వాళ్ళు మాట్లాడిన భాషను చూడండి, వాళ్ళు మాట్లాడిన తీరును చూడండి. ఇది ఏమైనా సమంజసమేనా అని చెప్పి నేను మాట్లాడుతా ఉన్నా. అదే జిల్లా అభివృద్ధి కోసం ఏం చేస్తారో చెప్పండి, ఈ పాలమూరు ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి. పాలమూరు రంగారెడ్డి అని ఈరోజు పాలమూరు మహబూబ్ నగర్ పార్లమెంట్లో ఉన్న అన్ని నియోజకవర్గాల ప్రజలను మోసం చేస్తూ నేను ఇప్పటికీ ఛాలెంజ్ చేశాను, దానికి జవాబు చెప్తలేరు. ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహబూబ్ నగర్ పార్లమెంటులో 7 నియోజకవర్గాలకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఫేజ్ 1 అని పేరు పెట్టండి. ఈ 7 నియోజకవర్గాలకు నీళ్ళు ఇచ్చే విధంగా, ఒక్కొక్క నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే విధంగా ప్రాజెక్టు రిపోర్టు తయారు చేయించండి. మీరు అప్రూవల్ ఇవ్వండి, అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇవ్వండి. డీకే అరుణమ్మ తప్పకుండా దీనికి నరేంద్ర మోదీ గారి దగ్గర మాట్లాడి ఈ జిల్లాకు, పాలమూరు రంగారెడ్డికి, ఈ మహబూబ్ నగర్ పార్లమెంటుకు నిధులు ఇప్పిస్తానని చెప్పి ఈ మీడియా ద్వారా ఈ మహబూబ్ నగర్ పార్లమెంట్లో ఉన్న మక్తల్, నారాయణపేట్, కొడంగల్, షాద్ నగర్, దేవరకద్ర, జడ్చర్ల, మహబూబ్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి అంతా కూడా నేను ఈ సందర్భంగా మాట ఇస్తున్నా. అరుణమ్మ హామీ ఇచ్చిందంటే దానికి మోదీ గ్యారంటీ ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన మాటకు గ్యారంటీ లేదు. 6 గ్యారంటీల విషయం చూస్తున్నాం ఇవాళ. దానికి 6 గ్యారంటీల విషయం ఈరోజు దానికి గ్యారంటీనే లేదు. రాహుల్ గాంధీ గెలిస్తే 6 గ్యారంటీలు ఇస్తామంటున్నారు. రాహుల్ గాంధీ గెలిచేది లేదు, 6 గ్యారంటీలు ఇచ్చేది లేదు. వాళ్ళకి గ్యారంటీలే లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు. గ్యారంటీ లేనటువంటి గ్యారంటీలు వాళ్ళు ఇస్తా ఉన్నారు. ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి సందర్భాన్ని నేను కోరుతా ఉన్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే ఒక లక్కీ డిప్ లాగా గెలిచి, లక్కీ డిప్ లో లాటరీ తగిలినట్టు రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి తగిలింది. దాన్ని చూసి 5 నెలలకే విర్రవీగుతున్నారు. వీళ్ళు 5 నెలలకే విర్రవీగుతున్నారు. అహంకారం పూర్తి తలకాయకి ఎక్కిపోయింది. ఇది మంచి పద్ధతి కాదు. అధికారాన్ని చూసి అహంకారంతో విర్రవీగితే కేసీఆర్ని ఏం చేసిండ్రో ఈ రాష్ట్ర ప్రజలు ఈరోజు అందరూ కూడా చూసిండ్రు. రేపు మీకు కూడా మళ్ళా అదే పరిస్థితి దాపరిస్తుంది. అహంకారంతో విర్రవీగినోళ్ళు అధికారాన్ని చూసి అహంకారంతో ఎవరైతే విర్రవీగుతారో ప్రజలే తగిన బుద్ధి చెప్తారు వాళ్ళకి. మొన్న ఏ విధంగా టీఆర్ఎస్ బుద్ధి చెప్పిండ్రో, ఏ విధంగా కేసీఆర్ కుటుంబానికి బుద్ధి చెప్పిండ్రో, అదే రకంగా మళ్ళా రేపు రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్పనికే ఈ యొక్క పాలమూరు జిల్లా ప్రజలు, మహబూబ్నగర్ పార్లమెంట్లో ప్రజలు సిద్ధంగా ఉంటారని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఎలాంటి అనుభవం లేదు. ఒక మంత్రిగా పనిచేయలే, ఎమ్మెల్యేగా పనిచేసి కూడా ఏ రోజు కూడా ప్రజల కోసం పనిచేయలే, ఏ రోజు కూడా పరిపాలన పైన ఆయన దృష్టి పెట్టలే. కేవలం ఏ ఒక్క ప్రజలకు అందుబాటులో లేడు. ఎవరి సమస్యల పరిష్కారం కోసం 10 మందిలో కూర్చొని ఏదైనా సమస్య పరిష్కారం చేయలే. ఈరోజు లక్కీగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే లక్కీగా ఆయన
వేరే పార్టీకి వెళ్ళి వచ్చినా లక్ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి అయింది. లక్కీ డిప్పు తగిలింది, దాన్ని చూసి మురిసిపోతే ఎట్లా రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే బంగ్లా రాజకీయాలు లేకుంటే ఇష్టం వచ్చినట్టు బూతు మాటలు, ఒక బూతు మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉన్నాడంటేనే సిగ్గైతుంది. ఆడపిల్లలంతా తలవంచుకునేటటువంటి పరిస్థితిని కల్పిస్తున్నాడు ఆయన. డీకే అరుణమ్మకి మీరు ఎన్ని మాటలు అన్నా అది డీకే అరుణమ్మకి ఏ మాట తగలదు. డీకే అరుణమ్మ చాలా స్వచ్ఛమైన మనసుతో ప్రజలకు సేవ చేస్తున్నటువంటి నాయకురాలుగా ఈ జిల్లాలో గుర్తింపు పొందింది. ఈరోజు ప్రజల కోసం త్యాగం చేసినటువంటి కుటుంబంలోకి వెళ్ళి డీకే అరుణమ్మ వచ్చింది. స్వాతంత్ర పోరాటంలో మా తండ్రి మా మామ పాల్గొని జైలుకు పోయి వచ్చిండ్రు. తెలంగాణ పోరాటంలో మా నాయన పోరాటాలు చేసి జైలుకు పోయి వచ్చిండు. నా భర్త జైలుకు పోయి వచ్చిండు. పెద్ద ఎత్తున దెబ్బలు తిన్నాడు తెలంగాణ పోరాటంలో. మా తండ్రి ఈ మొన్న 2005లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక నా తండ్రి తమ్ముడిని నక్సలైట్ల కాల్పుల్లో మేమిద్దరం మా కుటుంబంలో ఇద్దరిని పోగొట్టుకున్న కుటుంబం మాది. తండ్రిని పోగొట్టుకొని తమ్ముని పోగొట్టుకొని కూడా ఎక్కడ వెనుదిరగలేదు. ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు సేవ చేస్తున్నటువంటి కుటుంబం మాది. ఈరోజు 5 ఏళ్లలో 5,000 కోట్లు సంపాదించిన కుటుంబం కాదు, 60 ఏళ్ళు ఏలినా ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి కుటుంబం, ప్రజాదరణను పొందినటువంటి కుటుంబం. ఈ యొక్క జిల్లా అభివృద్ధి కోసము, ఈ జిల్లా రైతాంగం కోసము, ఈ జిల్లా విద్యార్థుల కోసము, ఈ జిల్లా యొక్క మహిళల కోసము, రైతుల కోసము, అన్ని వర్గాల వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అభివృద్ధిలోకి రావాలని, ఈ జిల్లాని అభివృద్ధి పదంలో నడపాలని నరేంద్ర మోదీ గారు ఈ దేశాన్ని ఏ లక్ష్యంతో అయితే వారు ఈ దేశాన్ని ప్రపంచ దేశంలోనే అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తున్నారో అదేవిధంగా డీకే అరుణమ్మ కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంగా తీర్చిదిద్దే విధంగా ఈరోజు డీకే అరుణమ్మ పనిచేస్తూ ఉంది. పేదవాళ్ళకు అండగా ఉండాలని పనిచేస్తూ ఉంది. నరేంద్ర మోదీ గారు ఇచ్చిన ప్రతి పథకాన్ని పేదలకు అందించాలని ఈరోజు పెద్ద ఎత్తున ప్రజల లోపల ఈరోజు ఆ విశ్వాసాన్ని చూరగొన్నది. అది ఓర్చలేక వీళ్ళు మాట్లాడేటటువంటి మాటలన్నీ కూడా ఈరోజు పాలమూరు ప్రజలు గమనిస్తూ ఉన్నారని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. మోదీ గారిని తిడతాడు, డీకే అరుణని తిడతాడు, మోదీ గారిని కూడా తిడుతున్నాడంటే ఆకాశం మీద ఉమ్మేస్తే ఏమవుతుంది? ఆకాశం మీద ఉమ్మేస్తే వాళ్ళ మొహం మీదనే పడుతుంది. వాళ్ళు మోదీ గారిని అర్హత ఉందా? మోదీ గారి యొక్క కాలి దుమ్ముకు పనికిరారు వీళ్ళు. వాళ్ళు మోదీ గారి పేరెత్తేటటువంటి అర్హతనే లేదు. అవినీతి సామ్రాట్లు వీళ్ళు, బ్లాక్మెయిల్ దందాలు చేసిన వాళ్ళు, ఓటుకు నోటు కేసులో జైలుకు పోయిన వాళ్ళు, వీళ్ళ మా గురించి మోదీ గారి గురించి మాట్లాడేది. మాట్లాడేటప్పుడు కొంచెమైనా సోయి ఉండాలి.